నిజంగా ఇది పవన్ ద్వారా వచ్చింది అంటారా, లేకపోతే చంద్రబాబు ద్వారానే ఇప్పుడు ఇక్కడ ఏపీలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటారా? నాకు అందరూ కావాలి అలా కదా, ఎందుకంటే బీజేపీ మీరు అన్నట్టుగానే గారు, రామకృష్ణ గారు, జగన్ గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, చాడ వెంకటరెడ్డి గారు, వీరభద్రం గారు అందరూ కావాలి నాకు తెలుగు జాతి పెట్టలు. నేను అలా నేనేదండి పార్టీ అక్కడ అంత బలోపేతంగా పుంజుకోవడానికి అన్ని సీట్లు రావడానికి కారణం ఏమీ లేదండి. ఇదేం లేదు, జగన్ గారు ఉండాలా లేదా, జగన్ గారి పిలుపాన్ని దీని మీద నడిస్తే ఉత్తర భారతీయ జనతా పార్టీ డామని పడిపోయింది. నేను అదే మీరు అన్ని దాని మీద చూపిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఈ పాయింట్ ఒకసారి చూడండి. నేను చెప్పింది తప్పో లేదో చూడండి. అరకు వ్యాలీ అనే ఉంది కదండి, అరకులో టీడీపీ జనసేన కలిపి 5 సీట్లు ఎక్కింది. అరకులో వైసీపీ 2, టీడీపీ 4, 1 జనసేన 5 ప్లస్ 2 నెగ్గింది. ఎంపీ మెజార్టీ 50,000 వచ్చింది. 32,202 వీళ్ళందరికీ మెజార్టీ వచ్చింది కూటమికి. మరి ఎంపీ ఎలా నెగ్గింది 50,000? పోనే క్రాస్ ఓటింగ్ లాస్ట్ టైం 6 సైడ్ నెగ్గింది అనుకున్నాం. క్రాస్ ఓటింగ్ 83,442 జరిగింది అక్కడ. ఇంకో విషయం చెప్తా, జనం విస్మరించింది. కుత్తి కొడల నక్షత్రం కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఎన్ని ఓట్లు వచ్చింది తెలుసా మీకు? దాదాపు 1,25,000 ఓట్లు వచ్చింది. నమ్మట్లేదు, ఎందుకని వేయట్లేదు మీడియా ఇది? అరకులో అంటే ఇక్కడ ట్రైబలైజ్ అంటే మన ప్రాంతంలో లేదా? 1,25,000 ఓట్లు సిపిఎం పార్టీకి వచ్చింది. అక్కడ ₹1 ఖర్చు పెట్టలేదు, పాలబెడ ఖర్చు పెట్టారు. షర్మిలగాలుగా 100,000 కోట్లు లేవు. అలాంటి పార్టీకి వస్తే మాట్లాడలేదు. ఇవాళ 50,000 ఓట్లు పైకి పోయి నోటా వచ్చినాయి. దక్షిణ భారతదేశంలో ఐఎస్టీ వాళ్ళ నోటా. ఇండోర్ అది వేరే సంగతి, ఎవరు నచ్చపోవటం. ఎందుకు రాయలేదు అంటే 50,000 ఓట్లు, వీళ్ళ 1,25,000, వీళ్ళ క్రాస్ ఓటింగ్ 2 లక్షలు. అంటే బీజేపీ అంటే అభిమానం ఉందా బీజేపీ వల్ల? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆ రాజమండ్రి, అనకాపల్లి ఇది సీట్లు కమలార్పణ చేశారు. రఘురామకృష్ణరాజు గారు కనుమూరు అని ఒక ఆయన అన్నారు. ఆయనకు కనుక సీట్ ఇవ్వకపోతే పువ్వుల్లో పెట్టిస్తా ఉన్నారు. పోనీ ఆవిడకి ఇచ్చారు. ఉమాబాల గారిని మాకు తెలియదు, కౌన్సిలర్ అనుకుంటా, మంచి ఆవిడ అంటే చెప్తారు. ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ వాళ్ళకేం అండగా లేదు అంటే పువ్వుల్లో పెట్టి వాళ్ళు బీజేపీని గెలిపించడానికి మ్యాచ్ ఫిక్సింగ్ మోసం చేశారు వాళ్ళు. వేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకండి గొర్రె తాను నన్ను నరికివాడిని నమ్మినట్టు నమ్ముతుందని. ఇవాళ ఇంకోటి చెప్తున్నాను. కడపలో 2 సీట్లు వైకాపా, 5 సీట్లు కూటమి. ఎమ్మెల్యేస్ మెజార్టీ 24,252 ఓట్లు. అంటే నెగ్గేయాలి, ఆల్మోస్ట్ 1 ఓట్లు అటు ఇటు వరకు నెగ్గాలి. కానీ వైసీపీ 62,000 ఓట్లు మెజార్టీ నెగ్గితే 86,941 ఓట్లు క్రాస్ అయినాయి బీజేపీకి వద్దని. నేను చెప్పింది దయచేసి గమనించండి. అపార్ట్ ఫ్రమ్ ఇంకోటి చెప్తున్నా, షర్మిల గారు 1,41,000 ఓట్లు. ఒక ఓటు అన్నకే, ఒక ఓటు తనకి ఏమైనా వాళ్ళ తరఫున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వాళ్ళు వచ్చారంట. బాగా ఆయన అధ్యక్షులుగా పనిచేశారు కదా. రేవంత్ రెడ్డి గారు చెవులో తుప్పు రక్తం కారింది కదండి ఆవిడ దానికి. అక్కడికి నా ఆంధ్ర రాష్ట్రం, మా రాష్ట్రం పేరు కూడా ఉచ్చరించలేదు. నాకు తెలుగు ఆంధ్ర అందరూ కావాలి. నాకు ఒక ప్రాంతాన్ని వద్దనుకోలేదు నేను. ఇప్పుడు ఆవిడ వద్దనుకున్నారు, అదే పక్క రాష్ట్రం అన్నారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ఉచ్చరించలేదు. 5 సంవత్సరాలు హోదా విభజన హామీల కోసం ఉద్యమించే చూడలేదు. ఈవిడ వచ్చారండి ఉద్యమానికి. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారండి ఆవిడ ఉద్యమం చేసుకోండి. తెలంగాణ గురించి కష్టపడి తప్పలేదు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఇవాళ ఆవిడ ఎవరు మాట్లాడతాం లేరండి. చచ్చిపోయినప్పుడు మనిషి వాళ్ళని మాట్లాడలేదు. ఇవాళ వచ్చి ఆ పక్క రాష్ట్రం నాకు సంబంధం ఏంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ అని మాట్లాడిన మాట మాట్లాడారు. వాళ్ళ అమ్మగారు కూడా మాట్లాడారు. ఈవిడ అలాంటిది. పైగా ఒక మీడియా యాంకర్ గారు మాట్లాడుతుంటే వాళ్ళ ఆవిడ పేరు అడిగి, మీ ఆవిడ ఎక్కడ, మీ ఆవిడ అక్కడ, మీ ఆడబిడ్డ అంటే ఈడబిడ్డ కాదు కదా, ఏంటండి ఇవన్నీ మాట్లాడిన ఆవిడ వచ్చారు. సరే, ఆవిడ వాళ్ళ నాన్నగారు ఆస్తుల వాటా కోసం వచ్చారు, జగన్ గారి మీద కక్ష ఇచ్చుకొని వచ్చారు, నాకు అనవసరం, వాళ్ళ ఇష్టం. వాళ్ళు 1,41,000 ఓట్లు తీసుకుంటే ఆ దాంట్లో మెజార్టీ ఓట్లు తెలుగుదేశం పడే ఓట్లు వాళ్ళు చెప్పిన వాస్తవం. అందుకే ఎవరికి నష్టమైందండి? అవసరం క్రాస్ ఓటింగ్ లేకపోతే నష్టమయ్యేది. ఎక్కడ అయిపోయింది. ఇంకొక విషయం, రాజంపేట ఏంటంటే వైసీపీ 3 నెగ్గితే ఇది 4 నెగ్గినాయి కూటమి. మెజార్టీ 21,000 మెజార్టీ వచ్చింది కూటమికి. ఎంపీ గారు 76,000తో నెగ్గారు. అంటే 97,000 క్రాస్ అయినాయి. ఉత్తర భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది కదా, లాస్ట్ బాల్ ఆంధ్రప్రదేశ్ ముందు చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇక అంతిమంగా తిరుపతి చెప్తాను. ఇది రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కేస్ స్టడీ అండి. ఈ తిరుపతిలో మొత్తం 0 వైఎస్ఆర్సీపీ నెగ్గింది. 7 సీట్లు కూటమి నెగ్గింది. తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు జనసేన, మిగతా 6 సీట్లు తెలుగుదేశం పార్టీ నెగ్గింది. కూటమికి వచ్చిన మెజార్టీ అండి 191,188 ఓట్లు అండి. ఏది మొత్తం టోటల్గా 7 సీట్లు కూటమికి. అంటే కొంచెం బాగుంటే ఎంపీ సీట్లు కూడా ఎక్కువ పడచ్చు.
ఒకవేళ బీజేపీ గొప్ప పార్టీ అనుకుంటే ఇంకొక 1,00,000 పడతాయి, 2 లక్షలు 50,000 క్రాస్ అయిపోయి. కానీ ఎవరు నెగ్గారు అక్కడ? బీజేపీ నెగ్గల, వైకాపా నెగ్గింది. ఎంతకే? 2,14,500 ఓట్లతో. అంటే 2,05,757 ఓట్లు క్రాస్ అయినాయండి. రికార్డు బ్రేక్ ఇది. ఇంతకుముందు కూడా 5 నెగ్గి ఎంపీ నెగ్గడం వేరు ఉంది, కానీ 2,05,000 పైబడిన ఓట్లు క్రాస్ అయిన చరిత్రలో చూపించండి ఇక్కడ. రేర్ ఇన్సిడెంట్ చెప్తున్నాను ఎంత అంటే ఎంత కోపం ఉంది ఉత్తర భారతీయ జనతా పార్టీ మీద. నిజంగా కనుక 20కి 20 సీట్లు డైరెక్ట్గా వెళ్ళి ఎలా ఎవరు పోటీ చేసినా 25కి 25 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. అందుకని ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే 25కి 20 సీట్లు ధైర్యం ఇవాళ మాట్లాడుకునే పనండి కేంద్రంలో. అవుట్ రైట్గా చెప్తున్నాను నేను. దేశం మొత్తం అటు చూస్తూ ఉండేది. ఇవాళ 174 నాకు లెక్క ప్రకారం నేను 174 సీట్లలో ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ లేని తెలుగుదేశం, జనసేన లేదా వామపక్షాల కూటమి కళ్ళు మూసినెక్కి. కానీ నిజంగానే మీరు అలా అంటున్నారు, మరి నిజంగానే మరి ఏదో మేనేజ్ చేశారంటారు, అది కూడా చెప్తున్నారు. నాకు అర్థం కాదండి. ఎంత పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు తక్కువ వచ్చిందా? 39.38% ఎంత వచ్చింది అంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఓడిపోయినప్పుడు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ వచ్చినాయి. మిగతా వాళ్ళు ఏకమయ్యారు 56%. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పడిన ఓట్లు అత్యధిక ఓట్లు ఎక్కడండి? మైనార్టీ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో. మిగతా వివిధ వర్గాలుగా లెక్కేసుకుంటే మైనార్టీ మతావలంబకులు 34-30% ఉంటే కనీసం ఇప్పుడు ఈయన 40% పడిన దాంట్లో 20-25% ఆయన ఓట్లండి మైనార్టీ ఓట్స్. ఇవాళ అత్యధికం. పథకాల కులాల మతాలకు అతీతంగా పథకాలకు ఆకర్షించడం ఉండొచ్చు, రాజశేఖర గారి కొండొచ్చు. మేజర్ ఇదండి. వీళ్ళు ఈ 25 మంది కూడా వెళ్ళిపోయి అక్కడ కలిస్తే 80% అయితే అసలు కూర్చున్న క్యాండిడేట్ ఎవడండి? ఒక వైకాపాకున్న బలమే ఈ మోడీ గారు చేస్తున్న దుర్మార్గాలు, ఆ మతవాదాలు, మత విద్వేషాల వల్ల జరిగిన ప్రమాదం అనుకుని అందరూ వస్తే మణిపూర్ ఘటన కానీ మిగతా ఘటన కానీ ముస్లిం రిజర్వేషన్ తీసేస్తానే తెలంగాణలో అంటే పేరోడు వచ్చింది కదండి. వస్తే వాళ్ళందరూ నిలబడితే ఏం మేనేజ్మెంట్ అండి? ఏం చీఫ్ సెక్రటరీ మారిస్తే ఏం ఉపయోగం అండి? 80% మంది అక్కడ కూర్చుంటే మనిషే ఉండడండి, ఇంకో మనిషి కూర్చున్నానికి. ఎమ్మెల్యే కూడా అక్కడ నిలబడకుండా వెళ్ళిపోయారండి. అద్భుతమైన విజయం లభించేది. దేశ చరిత్రలోని 80% ఓట్లతో అధికారంలోకి వచ్చే అద్భుతమైన అవకాశాన్ని ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోగా ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటున్నారు కేంద్రం నుంచి మాట్లాడుకుంటా వాట్సాప్ యూనివర్సిటీలో ఏది పొత్తు లేకుండా ఉంటే మేనేజ్ అయ్యేది కాదేమో అని వాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కళ్యాణ్ గారికి ఉంది, లేదా వామపక్షాలు కలిస్తే అద్భుతంగా ఉండేదండి. వాళ్ళ ఆపోజిట్ నోట్ సెకండ్ దాట్ నిజంగా ఇంకొక 40 సీట్లు ఖర్గే గారు ప్రధానమంత్రి ప్రత్యేక హోదా మీద మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ బాగుపడేది, ఒక జనరేషన్ బాగుపడింది. నేను చెప్పిన దాంట్లో 2019 తర్వాత ఎలాంటి గట్టి ఉద్యమం చేసాం మేజర్ చూపించలేదు. నేను చెప్తున్నాను ఇవాళ మేము ఉద్యమం ఆపం, కానీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆశాసన వాళ్ళు అంటే నా ఉద్దేశం ప్రకారం కేంద్రంలో ప్రభుత్వం దుర్మార్గమైన కుట్రలు చేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రం అంతా ఏకమై దీని ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలవాల్సిన అవసరం ఉంది. వామపక్షాలు ఎలా కలుస్తాయి? తిట్టుకోవాల్సిన ఎలక్షన్ అయిపోయింది, 5 ఏళ్ళ వరకు ఏందండి రాజకీయాలు? అభివృద్ధి మీద తమిళనాడు చూసి కొంచెం నేర్చుకోండి. మీ రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళు డ్యూ రెస్పెక్ట్స్, నేను రాజకీయ నాయకులను తప్పుగా అనుచితంగా మాట్లాడలేదు. నేను అందుకని నా తెలుగు జాతి బిడ్డలుగా అందరినీ గౌరవిస్తాను, ప్రేమిస్తాను. తప్పు చేస్తే తప్పండి బాబు అని చెప్తాను. ఇప్పుడు కన్నా ఒక్కటై బిగించండి, పిటికలు బిగించండి. తోటి తెలంగాణ ప్రజలు అందరూ కలవండి. 13.5 కోట్ల మంది తెలుగు జాతి ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని, హక్కుల్ని ఢిల్లీలో వినిపించండి. సూపర్ ప్రధానమంత్రిగా ఉన్న ఆదాని గారు లేదా వంచర్లు ఎవరైనా సరే దయచేసి నిలదీయండి. మన హక్కుల్ని సాధించుకుందాం. ఈ గోల్డెన్ అవర్లో కనుక మనం మళ్ళీ తీసుకొచ్చాను మేనేజ్మెంట్ చేసి 6 నెలల తర్వాత సాధించుకోలేకపోతే విపరీతమైన ఇబ్బంది జరుగుతుంది. మనకి తగులు పెడతారు వీళ్ళు. 2.5 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో ముందే చెప్తున్నాను. మీ 99% జరగవచ్చు. 340 వస్తే సంవత్సరం జరిగేది. ప్రజల అదృష్టవశాత్తు కొంత అదృష్టం ఉంది కాబట్టి 240 వచ్చారు. ప్రజలు మంచి అదృష్టవంతులు అయితే 180 వచ్చేది. ఇవాళ దురదృష్టవశాత్తు కొంత ఏదోటి, కానీ ఆ రోజు ఉన్న ఉద్విగ్న క్షణాలను అనిపించానండి. ఇక్కడే కూర్చున్నట్టున్నాను. ఆదాని గారు ఆయనకి వారణాసిలో -2-3 సార్లు మైనస్ అనగానే మనసు ఆనందం ఉప్పుంది. ఆశలైపోయి మా అడి ఆశలు అయిపోయినాయి. విధి వెక్కిరించింది. మళ్ళీ తీసుకొచ్చి ఆయనకి మెజార్టీ వచ్చింది. లాస్ట్ 1,00,000 ఓట్లు మెజార్టీ ఎక్కువ లెక్కించారంటున్నారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. కానీ బాలరాముడు గురించి మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.